ఇంతకు ముందు క్లాస్లో మనము పాలినామియల్ బహుపది అంటే ఏంటో డిస్కస్ చేస్తాం. ఓకే, ఏది పాలినామియల్ అవుతుంది, ఏది పాలినామియల్ కాదు అని డిస్కస్ చేసినాం. అండ్ డిగ్రీ ఆఫ్ పాలినామియల్, బహుపది యొక్క పరిమాణం డిస్కస్ చేసినాం. బహుపది యొక్క పరిమాణం అంటే ఏంటి, ఇచ్చినటువంటి టర్మ్స్, ఆ బహుపదిలో ఎన్ని టర్మ్స్ ఉన్నాయో అందులో ఏ టర్మ్ యొక్క పరిమాణం పెద్దగా ఉంటుందో, డిగ్రీ పెద్దగా ఉంటుందో అదే ఆ మొత్తం కంప్లీట్ పాలినామియల్ యొక్క డిగ్రీ. ఇచ్చిన బహుపదిలోని పదాలలో ఏ పదం పరిమాణం పెద్దగా ఉంటుందో దానినే మనము బహుపది పరిమాణంగా చెప్తాం. మెయిన్ ఫోకస్ బహుపదిలో ఉండే చరరాశి, ఒక చరరాశి ఉంటే ఒక చరరాశి, ఎక్కువ ఉంటే ఎక్కువ చరరాశులు. అంతేగాని ఎక్సే ఎక్కువ సార్లు వస్తే ఎక్కువ చరరాశులు ఉన్నట్టు కాదు. అయితే మనకు 10th క్లాస్ వరకు ఒక చరరాశిలోనే బహుపదికి సంబంధించి ఉంది కాబట్టి ఏదో ఒక చరరాశి తీసుకుంటాం. అందులో ఏ చరరాశి యొక్క ఘాతాంకము పెద్దగా ఉంటుందో దాన్నే మనం బహుపది పరిమాణంగా తీసుకుంటాం. ఇప్పుడు మనము బహుపది పరిమాణం గురించి ఒక క్లారిటీ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామంటే బహుపదుల రకాలను గురించి డిస్కస్ చేద్దాం. టైప్స్ ఆఫ్ పాలినామియల్స్. ఓకే, టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ గురించి డిస్కస్ చేద్దాం. టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ డిస్కస్ చేద్దాం మనం. టైప్స్ ఆఫ్ పాలినామియల్స్. టైప్స్ ఆఫ్ పాలినామియల్స్, రైట్. టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ తెలుగులో మనము బహుపదుల రకాలు, దీని గురించి మనం డిస్కస్ చేస్తాం. ఉదాహరణకి నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటా. 5x ప్లస్ 7. 5x ప్లస్ 7. ఓకేనా? దీని యొక్క పరిమాణం ఎంతనో కామెంట్ బాక్స్లో ఆన్సర్ పంపండి. వాట్ ఈస్ ది డిగ్రీ ఆఫ్ దిస్ పాలినామియల్? వెరీ గుడ్. డిగ్రీని మనం ఎలా చెప్తాము? ఇక్కడ చూడండి, చరరాశి యొక్క ఘాతాంకం ఎంత ఉందో చెక్ చేస్తాం. ఇక్కడ చరరాశి యొక్క ఘాతాంకం 1 ఉంది కాబట్టి ఇప్పుడు దీన్ని ఏమంటామంటే మనము మొదటి పరిమాణ బహుపది లేదా పరిమాణం 1 ఉండేటటువంటిది. కాబట్టి ఇప్పుడు దీన్ని మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇక్కడ ఇచ్చినటువంటి బహుపది, ద డిగ్రీ ఆఫ్ పాలినామియల్, ఇక్కడ ఇచ్చినటువంటి 5x ప్లస్ 7 అనేటటువంటి దీని యొక్క పరిమాణం ఎంత? 1. ఓకేనా? మరొక ఎగ్జాంపుల్, 9 మైనస్ 16k. 9 మైనస్ 16k, దీని యొక్క డిగ్రీ ఎంతనో చాట్ బాక్స్ లో పంపండి. వెరీ గుడ్. దీని యొక్క పరిమాణం ఏం లేదు, ఇక్కడ వేరియబుల్ ఏముంది? k అని చూడాలి. వేరియబుల్ కి పైన ఎక్స్పోనెంట్ ఘాతాంకం ఎంత ఉంటది? ఇక్కడ 1 ఉంటది. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి దీని యొక్క పరిమాణం కూడా 1. ఇలాంటి బహుపదులను రేఖీయ బహుపదులు అని అంటారు. ఇలాంటి బహుపదులను ఏమంటారు? రేఖీయ బహుపది. In English, we can call it as linear polynomial.
ఇన్ ఇంగ్లీష్ we can call it as లీనియర్ పాలినామియల్. ఏ బహుపది యొక్క పరిమాణము ఒకటి ఉంటుందో, ఓకే, ఆ బహుపదిని రేఖీయ బహుపది అంటాం. ఓకే, లీనియర్ పాలినామియల్ మీన్స్ if a polynomial is first degree then it is called the linear polynomial. ఏ బహుపది యొక్క పరిమాణం ఒకటి ఉంటుందో దాన్నే మనము రేఖీయ బహుపది అంటాం. సో మనము బహుపదులకు పేర్లు ఎలా పెడతాము, దేని బట్టి పెడతాము, మనము పరిమాణాన్ని బేస్ చేసుకొని, డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్ బేస్ చేసుకొని మనము వాటికి పేర్లు పెడతాం. కాబట్టి మరి ఇక్కడ పరిమాణం ఒకటి ఉంది కాబట్టి దీన్ని మనం ఏమనొచ్చు, రేఖీయ బహుపది, లీనియర్ పాలినామియల్ అని అనవచ్చు. నెక్స్ట్ రెండవది వర్గ బహుపది. ఇంతకుముందు దానికి ఇక్కడ హెడ్డింగ్ మీరు రేఖీయ బహుపది లీనియర్ పాలినామియల్ అని రాసుకోండి, లేదంటే నేను రాసేస్తా ఇక్కడ. రేఖీయ బహుపది, లీనియర్ పాలినోమియల్. ఫస్ట్ వన్ రెండవది వర్గ బహుపది. ఇన్ ఇంగ్లీష్ we can call it as quadratic polynomial. Quadratic polynomial. వర్గ బహుపది క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే మనకు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను నేను. 3x² మైనస్ 5x ప్లస్ 13. మరొక ఉదాహరణ -5m² ప్లస్ 7m మైనస్ 21. 6q² ప్లస్ 2q మైనస్ 100. ఈ బహుపదుల యొక్క పరిమాణాలు ఎంతనో చాట్ బాక్స్ లో, కామెంట్ బాక్స్ లో ఆన్సర్ పంపండి. ఇక్కడ నేను రాసిన 3 బహుపదులు. ఐ రోట్ 3 పాలినామియల్స్. వాట్ ఈస్ ద డిగ్రీ? డిగ్రీ అంటే దేన్ని చూడాలి? వేరియబుల్ చరరాశి యొక్క ఘాతాంకంలో ఏది పెద్దగా ఉంటుందో అదే డిగ్రీ అవుతుంది. సో మీరు ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే చూడండి, ఇక్కడ 2 పెద్దది కదా, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ కూడా 2 ఉంది, 1 ఉంది. ఇక్కడ వేరియబుల్ లేకుంటదైతే దానికి పవర్ 0 ఉంటుంది, అది నెక్స్ట్ డిస్కస్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా 6q² 2q మైనస్ 100. ఇక్కడ కూడా 2 ఉంది, ఇక్కడ 1 ఉంది. సో ఇక్కడ 0 ఉంటుంది, వేరియబుల్ లేదు. 2 పెద్దది కాబట్టి వీటన్నిటి యొక్క పరిమాణం ఏమవుతుంది? డిగ్రీ 2 అవుతుంది. సో ఇలాంటి బహుపదులను వర్గ బహుపదులు అని అంటారు. ఇఫ్ ఏ పాలినామియల్ ఈజ్ ఆఫ్ డిగ్రీ 2, that polynomial is called quadratic polynomial. Okay, that polynomial is called quadratic polynomial. ఒక బహుపది యొక్క పరిమాణము 2 అయితే, ఆ బహుపదిని వర్గ బహుపది, క్వాడ్రాటిక్ పాలినామియల్ అని అంటారు. వర్గ బహుపది, క్వాడ్రాటిక్ పాలినామియల్ అని
అంటాం. ఓకే, మీరు కావాలంటే ఇక్కడ నేను చెప్పినప్పుడు దాని డెఫినేషన్ మీరు మీ మీ దగ్గర నోట్బుక్ ఉంటుంది కాబట్టి అది రాసుకోండి. వర్గ బహుపది క్వాడ్రాటిక్ పాలినామియల్. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఇఫ్ ఏ పాలినామియల్ కంటైన్స్ డిగ్రీ 2 దట్ ఈస్ కాల్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్. ఒక బహుపది యొక్క పరిమాణము 2 ఉంటే దానినే మనము వర్గ బహుపది అంటాం. -3x + 9 - 6x². ఇది వర్గ బహుపది అవుతుందా కాదా? వెదర్ ఇట్ ఈస్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఆర్ నాట్? సెండ్ యువర్ ఆన్సర్ ఇన్ చాట్ బాక్స్. వెరీ గుడ్. ఇది వర్గ బహుపది అవుతుంది బికాస్ ద డిగ్రీ ఆఫ్ గివెన్ పాలినామియల్ ఈస్ 2. ఇక్కడ ఇచ్చినటువంటి బహుపది యొక్క పరిమాణము 2. ఎందుకంటే హైయెస్ట్ ఇక్కడ చూడండి ఎంత ఉంది, 2 ఉంది కదా, కాబట్టి ఇది వర్గ బహుపది అవుతుంది. ఇట్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్. అయితే మనం దీన్ని ఏం చేయాలి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇలా ఇచ్చినప్పుడు మీరు ప్రాబ్లమ్స్లో నెక్స్ట్ అంటే మీ ప్రాబ్లమ్స్ మనము స్టార్ట్ అయినప్పుడు క్వశ్చన్స్ అవి స్టార్ట్ అయినప్పుడు మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే ఖచ్చితంగా ఆర్డర్లో రాయాలి. దాన్ని ఫస్ట్ ఏముంది, x² టర్మ్ రాయాలి. అయితే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్తో సహా రాయాలి, లేకపోతే రాంగ్ పోతుంది. ఎందుకంటే ప్లస్ ఉన్నప్పుడు మనం సపరేట్గా రాయము, కానీ ఈ మైనస్ ఉన్నప్పుడు మైనస్తో సహా రాయాలి. -6x², తర్వాత ఏంటి, ఎక్స్త్ టర్మ్ -3x + 9. ఇలా ఆర్డర్లో రాసిన తర్వాత అప్పుడు దీని యొక్క డిగ్రీ ఎంత అవుతుంది, 2 అవుతుంది. కాబట్టి ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్, వర్గ బహుపది. ఓకేనా? పదాలతో సంబంధం లేదు, ఎందుకంటే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. (21x²) ఇది వర్గ బహుపది అవుతుందా లేదా? వెదర్ ఇట్ ఈస్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఆర్ నాట్? సెండ్ యువర్ ఆన్సర్ ఇన్ చాట్ బాక్స్. వెరీ గుడ్. ఎక్స్త్ టర్మ్, ఎక్స్ పదము తర్వాత స్థిర పదం ఇక్కడ లేదు కదా అని చెప్పేసి ఇది కాదు అని అనుకోవద్దు. మనకు చరరాశి యొక్క ఘాతాంకము ఇంపార్టెంటు. కాబట్టి దీని యొక్క పరిమాణం ఎంత, 2. డిగ్రీ 2 కాబట్టి ఇదేమవుతుందంటే వర్గ బహుపది అవుతుంది. 21x² అనేది వర్గ బహుపది అవుతుంది. ఎస్, ఇట్ ఈస్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్. ఓకే, నెక్స్ట్. నౌ third one, cubic polynomial. తెలుగులో మనము ఘన బహుపది అని అంటాం. తెలుగులో ఘన బహుపది అని అంటాం. ఓకే, దీని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం.